వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల భవనంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రి నిర్మాణం పేరుతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది అప్పటి కేసీఆర్ సర్కార్. కానీ ఆసుపత్రి నిర్మాణం కోసం 1,100 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసి నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఈ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణతో వరంగల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్వహిస్తున్న 24 అంతస్తుల భవనంలో విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఏంటి అప్డేట్స్ ఈ తనిఖీలకు సంబంధించి? శంకరి, వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మిస్తామని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టింది. ఈ మేరకు ఈ ఆసుపత్రి పేరు మీద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 11,000 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకున్నారు. రుణం తీసుకొని 1,100 కోట్ల రూపాయలు కేటాయించి ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి అప్పటి నుంచి కూడా అయితే పోయిన దశలకే ఈ ఆసుపత్రిని ప్రారంభం చేస్తామని అప్పటి మంత్రులు కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా అన్నారు. అయితే కానీ ఆ పనులు మాత్రం అంత వేగవంతంగా సాగలేదు. దీంతో ఇప్పటికీ పనులు కొనసాగుతా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఈ సెంట్రల్ జైలు స్థలంలో అంటే సెంట్రల్ జైలు కూల్చి ఆసుపత్రి నిర్మించాల్సినటువంటి అవసరం లేదని పలుమార్లు కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పనులు మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయొద్దు, నిర్మించాలి. కానీ 24 అంతస్తులు కాకుండా 12 అంతస్తుల్లోనే ఆసుపత్రి నిర్మించాలని ఆయన గతంలో అధికారులకు సూచించి వెళ్లారు. తర్వాత కొద్ది రోజులు సడన్ గా ఇవాళ విజిలెన్స్ అధికారులు ఆసుపత్రి నిర్మాణ పనులపైన దృష్టి పెట్టారు. సడన్ గా ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్లి ప్రతి పనులు జరుగుతున్నటువంటి వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. ఇంజనీర్లతో మాట్లాడారు. డబ్బులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనేటువంటి అంచనాలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అంటే విజిలెన్స్ అధికారులు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమైనా అక్రమాలు జరిగాయన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఇంతకుముందే వినిపించాయి. అయితే ఆ అక్రమాలు జరిగాయన్నటువంటి ఆ ఆరోపణల నేపథ్యంలోనే సదరు కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు కావచ్చు, అధికారులతో కావచ్చు, వీళ్ళందరి నుంచి అయితే వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి విజిలెన్స్ అధికారుల నివేదికను బట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీన్.